హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీమతి కుమారి తెలుగు ఆడియో స్టోరీస్. భాగాలు కొన్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈరోజు సైకోతో లవ్ పార్ట్ 6. ఆమె లైఫ్లో ఆ నవ్వు ఎప్పుడో ఆగిపోయింది. నవ్వు ఎవరితో వెళ్ళిపోయిందో వారితోనే వచ్చినట్టు అనిపించింది. అక్కడ చూస్తున్న ప్రకృతిలో ఎన్నో ఉంటాయి, అంతుపట్టనివి అంటారు. అవి మనకి అర్థం కాదు. మన జీవితాల్లో ఎన్నో జరుగుతాయి, అవి మనకు అర్థం కాదు, కానీ ప్రకృతికి అర్థమవుతుంది. అలా భార్గవి నవ్వుతుంటే ఆమె మర్చిపోయిన నవ్వుని అక్కడ ప్రకృతి ఆనందిస్తూ చూస్తుంది. ఇక సంయుక్త అంతా అయిపోయింది. తన జీవితం బుగ్గి పాలైంది. సూర్య రోజు ఖచ్చితంగా లాయర్ని తీసుకుని వచ్చాడు. ఆ టైంలో పృథ్వీ ఉంటే ఇంకా రంబోలా అవుతుంది అని పృథ్వీని, నువ్వు వెళ్ళిపో పృథ్వీ ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తుంది. పృథ్వీ ఏమో తన దగ్గర పేపర్స్ సంయుక్తకి ఇస్తూ, సైన్ చెయ్యి, నేను వెళ్ళిపోతా అంటున్నాడు. సంయుక్త, నేను తర్వాత అయినా చేస్తాను, అయినా అసలు నా లైఫ్ ఏంటో నాకే తెలియటం లేదు. ఇటువంటి సిచ్యువేషన్లో నేను రిజైన్ చేస్తే తర్వాత నేను నా కాళ్ళ మీద నిలబడడానికి కూడా ఉన్న ఒక్క అవకాశం పోగొట్టుకుంటాను. ప్లీజ్ పృథ్వీ వెళ్ళిపో అంటుంది. పృథ్వీ, నేను మాట మీద నిలబడే మనిషిని, నువ్వు మాట మీద నిలబడటం లేదు. అమ్మ కూడా చెప్పింది, నువ్వు వస్తే సమ్ముతో సైన్ పెట్టించుకుని రావాలి, అంతలా నీ పర్ఫార్మెన్స్ ఉండాలి అని. నేను ఇంతలా ప్రాక్టీస్ చేసి వస్తే నన్ను ఊరకనే తోలుతావా? నేను అస్సలే వెళ్ళను అని మొండికేసి కూర్చున్నాడు. సంయుక్తకైతే ఎక్కలేని టెన్షన్. సంయుక్త, పృథ్వీ ఇద్దరూ కలిసి ఒక గంట చిన్నపిల్లల్లానే కొట్టుకున్నారు. పృథ్వీ ఎంతకీ కాంప్రమైజ్ కావటం లేదు. సమ్ము టెన్షన్తో పద్మకి ఫోన్ చేసి ఏం చెప్పిందో ఏమో కానీ 5 minutesలో నువ్వు బయలుదేరి రావాలి అని పద్మకి గట్టిగా ఆర్డర్ పాస్ చేసింది. పద్మకి కూడా ఏమీ అర్థం కాలే. సమ్ము చెప్పినట్టే కదా అక్కడ పృథ్వీ చేసేది. పద్మకి పృథ్వీ అంటే ప్రాణం, అయితే సమ్ము మన స్నేహితురాలు. ఇద్దరికీ అక్కడ ఏ ప్రాబ్లం అన్నట్టుగా వెంటనే బయలుదేరింది. కానీ ఆమె ప్రయాణం చేయలేక హాస్పిటల్ పాలైంది. సమ్ము, పద్మ వస్తుంది, ఇక పృథ్వీతో టెన్షన్ ఉండదులే అనుకుని సూర్య ఏం చేస్తాడో అని భయంగా ఉన్నా కానీ భార్గవి టిఫిన్ చేయమని గోల చేస్తుంటే పృథ్వీ ఆకలితో ఉన్నాడు. ఆ టేబుల్పై తనకి ఇష్టమైనవి చూసి రావురన తినేస్తున్నాడు. సంయుక్త పృథ్వీని వికారంగా చూస్తూ, ఐటమ్స్ ఎవ్వరు తీసుకొని పోరు, మెల్లిగా తినొచ్చు కదా, ఈ కొన్ని సంవత్సరాలుగా ఆకలితో ఉన్నట్టు, అసలు ఇప్పుడు తిండి తిన్నట్టుగా అది అనగానే భార్గవి కళ్ళల్లోకి చూశాడు. భార్గవి సంయుక్తకి వడ్డిస్తూ, అందరూ ఆకలికి ఆగలేరు సమ్ము, ఏది కొంచెమైనా కానీ కంగారు ఎక్కువ పెట్టేస్తారు అని జీరబోయిన గొంతుతో అంటూ తాను కూడా పెట్టుకొని కష్టంగా తిన్నది. సూర్యకి ఆ రోజు వర్క్ ప్రెషర్ ఎక్కువగా ఉంది. లాయర్తో మాట్లాడాడు. అతను రేపు వస్తాను మీ ఇంటికి అన్నాడు. అలా ఎన్నో ఆలోచనల మధ్య వర్క్ ప్రెషర్ ఎక్కువ పెట్టుకొని సూర్య అసలు లంచ్ కూడా చెయ్యకుండా మైండ్ని మొత్తం ఆ వర్క్ మీదే పెట్టేసి ఈవినింగ్ 6 వరకు చేశాడు. బాడీలో ఎనర్జీ మొత్తం అయిపోయింది. అలసిన మనసుతో, అలసిన తనువుతో ఇంటి బాట పట్టాడు. సూర్య కారు పార్క్ చేసి మెల్లిగా వస్తుంటే చింటూ ఏడుస్తున్నాడు అని పృథ్వీ చింటూని అలా గార్డెన్లో చల్లగాలికి తిప్పుతూ ఉన్నాడు. చింటూకి పృథ్వీ బాగా అలవాటు కదా, అలా వాడికి ఏదో మాటలు చెప్పి ఇంటి వెనక భాగం నుంచి పృథ్వీ వాడిని తీసుకుని వస్తున్నాడు. సూర్య కారు పార్క్ చేయటం వల్ల పృథ్వీకి సూర్య వచ్చాడు అని తెలియదు. సూర్య కారు కూడా లగ్జరీ కారు కదా, అదేమంతా సౌండ్ ఇవ్వదు. సూర్య ఏదో ఆలోచనలో మెల్లిగా వస్తున్నాడు. సూర్యకి పృథ్వీకి మధ్యలో చాలా ఎత్తిన గార్డెన్ మొక్కలు ఉండటం వల్ల పృథ్వీ చింటూని ఎత్తుకొని, ఏంట్రా మీ మమ్మీ ఎప్పుడు చూసినా నా మీద విరుచుకుపడేది, ఈరోజు నన్ను చూస్తేనే భయపడిపోతుంది, నా పర్ఫార్మెన్స్ అంతలా చూపించానా అని వాడికి చెప్తున్నాడు. పాపం పృథ్వీ ఏమో సంయుక్త ఎప్పుడు పృథ్వీని లెక్క చెయ్యదు, ఎప్పుడు అరుస్తూ ఉంటుంది. ఈరోజు పృథ్వీని చూసిన దగ్గర నుంచి పాపం భయపడుతుంది. అదేదో పృథ్వీకి అద్భుతంలా అనిపించింది. తాను చేసిన పర్ఫార్మెన్స్కి ఆమె లైఫ్ స్పాయిల్ అవుతుంది అని భయపడుతుంది అనుకోవటం లేదు. నీకు భయపడుతుంది, అదొక సాటిస్ఫాక్షన్. ఎందుకంటే పృథ్వీని బాగా అల్లరిపెట్టి పద్మ దగ్గర బాగా ఇరికించి బాగా తిట్టిపించేది. ఈరోజు సంయుక్త భయపడుతుంటే పృథ్వీకి అలా సాటిస్ఫై అయింది. ఆ
విషయం గొప్పగా చింటుగాడికి చెప్పుకుంటున్నాడు. ఆ మాటలు సూర్య విన్నాడు. సూర్యలో ఉన్న సైకోగాడికి ఏమర్థమైంది అంటే, ఉదయం పృథ్వీ గ్యాప్ చాలా ఉన్నది. పృథ్వీ అంటే సంయుక్త పడి చచ్చిపోతుంది, తన మనసును తెచ్చి పృథ్వీ కాళ్ళ దగ్గర పెడుతుంది అన్నాడు కదా. సంయుక్తని చూశాక డే మొత్తం ఒకటే పనిలో ఉన్నారు. సంయుక్తకి ఓపిక లేక చింటూని పృథ్వీ ఆడిస్తున్నాడు అని సైకోగాడు ఫిక్స్ అయ్యాడు. సూర్య మాత్రం తన మనసు వేదన పడుతుంది, ఆ మాటలు వినలేకపోతున్నాడు, తీసుకోలేకపోతున్నాడు. ఇది నిజం కాదు అని మనసు అంటుంటే, సైకోగాడు లైవ్ చూపిస్తుంటే, వాళ్ళంతా నిజమని చెబుతుంటే ఆ ఘర్షణకు కోపంగా లోపలికి వెళ్ళాడు. సంయుక్త సోఫాలో కూర్చుంది. ఎందుకంటే ఈరోజు సూర్య వస్తే ఖచ్చితంగా తనతో మాట్లాడాలి అని, ఏ టయానికి వచ్చినా కానీ ఉండాలి. ఇక హాల్లో కూర్చోడానికి ఫిక్స్ అయింది. అలా కూర్చుంది. సూర్య ర్యాష్గా హాల్లోకి అడుగు పెట్టగానే సంయుక్త సూర్యని అపురూపంగా చూసి ఆటోమేటిక్గా లేచింది. సూర్య సంయుక్తని తాళి కట్టక ముందు వరకు ఒక రకంగా చూశాడు. తాళి కట్టి తీసుకుని వచ్చాక ఆమె మనసులో వేరే వాళ్ళు ఉన్నారు అన్నాను కూడా నమ్మలేదు. అయినా కానీ ఇంటికి కూడా తీసుకుని వచ్చింది అంటే ఇక నమ్మక తప్పదు అని గత రాత్రి ఆమెను అలా చూసి ఇప్పుడు పృథ్వీని బయట చూస్తే సమ్ము బాడిని పృథ్వీ తాకాడా అని అతని మనసు గోసపడుతుంటే, సైకోగాడు తాకాడా ఏంట్రా, అది వాడు, ఇద్దరు నీకు లైవ్ చూపిస్తుంటే ఇంకా నమ్మకుండా ఉండటానికి నువ్వు నిజంగా వెర్రి పప్పవే అని అంటుంటే, ఇక పట్టలేని కోపంతో బాధతో సెకండ్ ఫ్లోర్కి వెళ్ళిపోయాడు. సంయుక్త సూర్యని చూసి భయపడింది. కానీ ధైర్యం చేసి ముందడుగు వేస్తుంటే పృథ్వీ వెనక నుంచి సమ్ము వీడేడుస్తున్నాడు అంటూ లోనికి వచ్చాడు. సంయుక్త భార్గవిని చూసి వాడిని తీసుకో అన్నట్టు సూర్య వెనక వస్తుంటే, సమ్ము వీడేడుపు స్టార్ట్ చేస్తే నైట్ మనలకు నిద్ర కూడా పోనీయడు, నైట్ మొత్తం ఎక్కిళ్ళు పెడతాడు అని చెప్తున్నాడు. సూర్య ఎంత కంట్రోల్ చేసుకుందామన్నా కానీ చేసుకోలేక అతనిలో ఉన్న సైకోని బయటికి తీసి, నా కొడుకు గురించి నాకంటే వాడికి బాగా తెలుసు, నా భార్య గురించి నాకంటే వాడికే బాగా తెలుసు, ఆమె కోరుకున్న జీవితం ఆమెకి ఇవ్వటం న్యాయం అని సెకండ్ ఫ్లోర్కి వెళ్ళిపోయాడు. ఫ్రెష్ అవ్వకుండానే ఫుల్ బాటిల్ తాగేశాడు. అందరినీ ఇంటి నుంచి పంపించేయాలి, ఇంట్లో నేను ఒక్కడనే ఉండాలి అని తనకు తానే చెప్పుకుంటున్నాడు. తమ్ము చింటూని తీసుకుని వాడికి కొంచెం తినిపించి వాడిని పడుకోబెట్టేసి సూర్యతో మాట్లాడాలి అని సెకండ్ ఫ్లోర్కి వచ్చింది. రూమ్లో సూర్య లేడు అంటే తన రూమ్లో ఉన్నాడు అనుకొని వాడిని నిద్రపుచ్చి మెల్లగా సూర్య ఉన్న రూమ్ డోర్ తీసింది. అందుకే సూర్య ఫుల్గా తాగేశాడు. అతనితో ఏంటో తెలియని బాధ, వేదన, తను కోరుకున్న జీవితం తనకు లేదని, తను ప్రేమించిన ఆడది తనని అసహించుకోవటం గల కారణం, తనకి ఏమి తక్కువ, పొందాలి అంటే అంటే కోటి మంది, అటువంటిది తను కోరుకున్న ఆడది అతన్ని అసహించుకుంటే తీసుకోలేకపోయాడు. తనపై కొంచెం కూడా ప్రేమ అనేది ఆమెకి ఎందుకు కలగటం లేదు. సంయుక్తని చూస్తే సూర్య వీక్ అయిపోతున్నాడు అని, అలా అయిపోకూడదు అని సూర్యని బజ్జు పెట్టడానికి సైకో విపరీతంగా పైకి లేశాడు. ఆ టైంలో సంయుక్త గదిలోకి అడుగుపెట్టింది. సైకో సంయుక్తని చూశాడు స్మైల్తో. ఓ డెవిల్ లేడీ, నా రూమ్లోకి ఏం పని అన్నాడు. సంయుక్త సూర్యని ప్రేమగా అపురూపంగా చూస్తుంటే లోపల సూర్య ఆమెను చూసి గిలాగిలా కొట్టేసుకుంటుంటే సైకోగాడు, నేను మాట్లాడతా, నువ్వు మూసుకుని ఉండు అని గట్టిగా అణిచిపెట్టి, సంయుక్త ఏం చెప్తుందో వినకుండా సంయుక్త ఏం చెప్పటానికి వచ్చిందో తానే ప్రిపేర్ అయ్యి, ఓ డెవిల్ లేడీ, నేను ముష్టిగా మీ అయ్యకి ఇచ్చిన ఆస్తి యూస్ అవ్వలేదు అని మీ డాడీ నువ్వు ఇద్దరు కలిసి హాస్పిటల్లో వెధవ డ్రామా ఎందుకు ఆడాల్సి వచ్చింది అంటే, మధ్య బంధం తెగిపోతుంది, డ్రైవర్స్ వరకు వచ్చాయి, డైవర్స్ ఆపటానికి భార్గవిని యూజ్ చేసుకుందాము అనుకున్నారు. భార్గవి పిచ్చిది కాబట్టి నమ్ముతుంది, ఈ సైకో పిచ్చివాడు కాదు కదా, అందుకే భార్గవిని కూడా మాట్లాడనివ్వలేదు. నేను హాస్పిటల్ డ్రామా వర్కౌట్ అవ్వలేదని నా దగ్గరికి ఇప్పుడు నీ పర్ఫార్మెన్స్ చూపించటానికి వచ్చావు. నేను ముష్టిగా పడేసిన ఆస్తి మీకు చెందాలి అంటే మీకు రెండే ఆప్షన్లు. అందులో నెంబర్ 1, మాయ చేసి నాతో సెకండ్ బేబీని కనటానికి వచ్చావు. ఎటువంటి వాడైనా కానీ మగాడే కదా, అవసరమైతే వితౌట్ డ్రెస్లో టెంప్ట్ చేసి అయినా
నాతో పడుకోవటానికి రెడీ అయిపోయావు. నేను తాకితే నీకు నీ మనసు తెలుసుకోకుండా తాకాను అని గోల చేశావు. ఈ రోజు తాకితే నీకొక మనసంటూ లేదు కదా. ఓ డబ్బు కోసం మీ డాడీ డాడీ నిన్ను నువ్వు అమ్ముడుపో అంటే అమ్ముడుపోతావా అనగానే సంయుక్త మనసు అల్లకొల్లోలంగా అనిపిస్తుంది. ఆమె పెద్ద పెద్ద కళ్ళ నిండుగా నీరు నిండుకొని సూర్య కళ్ళల్లోకి చూస్తుంటే, సూర్య, నువ్వంత కష్టపడి నా దగ్గర డ్రామా ప్లే చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే అంతా కష్టపడి నాతో సెకండ్ బేబీని కనాలి అని ఆలోచన నీకున్నా నాకు లేదు. ఎందుకంటే నేను నా భార్యతోనే బిడ్డలను కనాలని చూస్తాను. ఇద్దరి మధ్య బంధం మా అమ్మా నాన్నే అన్నప్పుడు తెగిపోయింది. అయినా కానీ నువ్వు నీ శరీరాన్ని నాకు పంచటానికి వచ్చావు. సెకండ్ బేబీ కోసం నేను పచ్చిగా తిరిగే సెకండ్ శరీరాన్ని నాకు పంచటానికి వచ్చావు సెకండ్ బేబీ కోసం. నేను పచ్చిగా తిరిగే వేశ్యకి ఒకటికి రెండొంతులు డబ్బులు ఇచ్చైనా కానీ తన దగ్గర పడుకుంటాను. కానీ నువ్వు అంతకంటే నాకు హీనం. ఎందుకంటే తాను డబ్బు కోసం చేస్తాది అని పక్కాగా ఉంటుంది. నువ్వు గుండెపై తాలి, సొమ్ము కావాలి, మనసులో ఉన్నవాడు రూమ్లో ఉండాలి, వాడితో ఎంజాయ్ చేసి నైట్ నాతో ఎంజాయ్ చేసి బేబీ వస్తే నా అకౌంట్లో వెయ్యాలి. ఇంతటి హీనమైన దానితో నా బేబీని ఊహించుకోలేను. ఇద్దరికి సెకండ్ బేబీ అనే ఆలోచన కంటే ఇంకో ఆప్షన్ కూడా ఉంది. నీ యూట్రస్ని తీసుకుపోయి డస్ట్బిన్లో వేసి నీ బాబుకి హెల్ప్ చేయొచ్చు. ఏదేమైనా నేను కక్కిన కూటికి ఆశపడను. ఆ ప్రాపర్టీస్ నాకు అవసరం లేదు. నీతో బంధం అంతకంటే అవసరం లేదు. నీతో పిల్లలు అనేది కూడా ఇక నాకు అవసరం లేదు. మంచో చెడో చింటూగాడు మన మధ్యన ఉన్నాడు. ఇప్పుడు చాలా చిన్న పిల్లవాడు కనుక వాడికి ఎలాగూ డాడీ అవసరం లేదు. ఎందుకంటే నీ మనసులో నీ పక్కపై ఉన్నవాడు వాళ్ళని వాడికి డాడీ అవ్వటానికి చాలామంది ఉన్నారనుకుంటా. డాడీ అని వచ్చిన రోజు నా మొదటి బిడ్డగా వాడికి సర్వహక్కు ఇస్తా. నేను నా సెకండ్ బేబీ కోసం నన్నుగా ప్రేమించి నా జీవితంలోకి వచ్చే ఆడదానికి మాత్రమే ఆ ప్లేస్ ఇస్తాను. లేదా ఇక చింటూగాడు ఒక్కడే నాకు చాలు. నీ సమస్య సాల్వ్ అయిపోయింది కనుక గెట్ అవుట్ ఫ్రమ్ మై రూమ్ అన్నాడు. సంయుక్తకి ప్రాణం పోతున్నట్టు అనిపిస్తుంది. సూర్య తనను అనే మాటలు ఒక్కటి కూడా నిజం లేవు. అతని మనసు కూడా తెలుసు. కానీ నిజమని కళ్ళకు నేనే కనిపించేలా చేస్తున్నానా? అమ్మను అన్నవాడు ఇప్పుడు ఇంతలా ద్వేషించి తనని బజారు దానికంటే కూడా హీనంగా చూస్తుంటే ఏ తప్పు చేయని ఆమె మనసు ఎంత గోసపడుతుంది అంటే చెప్పడానికి చెప్పతరం కాదు. కానీ అంతటా తానే క్రియేట్ చేసుకున్న సిచ్యువేషన్. అతను అన్న దాంట్లో ఒకటి కూడా తప్పులేదు. తండ్రి గురించి తెలుసు, అని ఎలా మాట్లాడింది తెలుసు, హాస్పిటల్లో జరిగింది భార్గవి చెప్తే అది తండ్రి క్రియేషన్ అని అంటుంటే ఎలా నిరూపిస్తుంది? అసలు సూర్యని ఎలా ప్రసన్నం చేసుకోవాలో కూడా ఆలోచిస్తున్న సంయుక్తకి ఫస్ట్ సూర్య డెవిల్ లేడీ అన్నాడు కదా. సూర్య అయితే సంయుక్తలా ప్రాధేయపడి ప్రసన్నం చేసుకునేది. కానీ సూర్యలో ఉన్న సైకోగాడిని ఎదిరించాలి అంటే డెవిల్ లేడీ కరెక్ట్ అనుకుంది. తనలో నుంచి ఒక డెవిల్ని బయటికి తీసుకుని వచ్చింది. సంయుక్త కూడా డెవిల్ స్మైల్ ఇస్తూ, ఓ బిజినెస్ మ్యానే కాదు సైకియాలజిస్ట్ అని ఇప్పుడే అర్థమైంది. చూస్తేనే మనసులో ఏముంది అని చెప్పే అంత టాలెంట్ మీకుంది. మీరు అనుకున్నది నిజాలు అని మీకు ఎంతగా ఉంటుందో మీరు అనుకున్నవి తప్పు అని నాకు అంతే ఉంటుంది. మీకున్న మొండితనం నాకు ఉంది. ఎందుకంటే నీ బాబు నుంచి మొండి లక్షణాలు వచ్చాయని ఎప్పుడో చిన్నప్పుడు అన్నట్టు గుర్తు. కానీ అదే మీ నానమ్మ మా అమ్మమ్మ నీలో కంటే మొండి లక్షణాలు నాలోనే ఉన్నాయి ఎక్కువ అంది. మేనమామ పోలికలతో పుట్టిందే కాకుండా లక్షణాలు కూడా పునికి పుచ్చుకుంది అని అనేదంట. అంత మొండి దాన్ని చిన్నప్పటి నుంచి అంటారు. నేను ఎంత మొండిదాన్ని కాకపోతే మా డాడీ లాంటి ఒక విలన్ దగ్గర కూడా నేను ఆడపిల్లగా ఫ్రీడమ్ పొంది నాకు నేను హ్యాపీగా ఎలా ఉన్నాను, ఎవరిని ఎలా డీల్ చేయాలో తెలుసు. విలన్ లాంటి మా డాడీనే మాయ చేసి హ్యాపీగా ఉన్నదా అని సైకో మొగుడిని డీల్ చేయలేనా? అయినా ఏంటి నువ్వేదో మీ అమ్మ పుట్టింటి నుంచి శ్రీధనం పుట్టింటి నుంచి తెచ్చింది అదేదో మొత్తం నీ ఒక్కడి స్వార్జితంగా ఫీల్ అయినట్టు ఫీల్ అవుతున్నావు. నువ్వు నా నాన్నకి ముష్టి అని ఇచ్చిన ప్రాపర్టీపై నీకెంత హక్కు ఉందో నీ పెళ్ళంగా నాకంతకంటే హక్కు ఉంది. అది నా మామది. అది పక్కన పెడితే అసలు నా ప్రాపర్టీస్ ఎందుకు? బిజినెస్ వరల్డ్ని ఊపుతున్న ఎస్డి వాడే నా మొగుడు కదా.
ముష్టిగా వేసిన ప్రాపర్టీ కంటే నా మొగుడు సొంతంగా సంపాదించిన ప్రాపర్టీ చాలా రెట్లు ఎక్కువ. ఇవన్నీ అనుభవించకుండానే నేనెందుకు నీకు డ్రైవర్స్ ఇచ్చిపోతాను అని పొగ్గరుగా అన్నది. సైకోకి సవాల్ విసిరే డెవిల్ కనిపిస్తుంటే సైకోలో ఇంకొంచెం సైకో బయటికి వస్తే వాడి వాడి సొమ్ము తినాలి అంటే వాడి హార్ట్లో నువ్వు ఉండాలి కదా, అది జన్మకు జరగదు అన్నాడు అమ్ము. నా హార్ట్లోకి వాడిని నేను తీసుకుంటే చాలు, నా కొంగున కట్టేసుకుంటాను. నేను హార్ట్లోకి తీసుకోకుండానే నన్ను టచ్ చేస్తేనే నా చుట్టూ హత్తి కుక్క పిల్లలా తిరిగాడు కదా, వాడిని నా హార్ట్లో పెట్టేసుకుంటే వాడే ఇస్తాడు సెకండ్ బేబీని, నాకు ఆ పవర్ ఉంది అన్నది. సూర్య, ఈ కొంగులో ముడిపడిపోవటానికి నేనేమి అవగానే సొల్లు కార్చుకుంటూ వచ్చిన పృథ్వీని అనుకుంటున్నావా? అయినా సెల్ఫ్ లవ్ అని తెగ బిల్డప్ ఇస్తావు. మనసులో ఒకడు, బెడ్పై ఒకడు, అనుభవించటానికి ఒకడు, అది కాడజన్మేనా అన్నాడు. సంయుక్త చేతులు నరాలు బిగుసుకొని బిగబట్టి, ఆ మొగుడేమి శ్రీరామచంద్రుడు కాదు కదా, నన్ను తాకేదాకా పరశ్రీ ముఖాన్ని కూడా చూడలేదు అని సర్టిఫికెట్ తెస్తే నేను కూడా ఏ గ్రేడ్ సర్టిఫికెట్ అంటే నా మనసును తాకకుండానే తనువుని తాకిన ఆ తనువు ఒక్కడికే అని మొండిగా ఉన్న డెవిల్ని, నా మనసైన నా తనువైన ఒకరి కోసమే అని సర్టిఫికెట్ తెస్తా. ఇకైనా దొరుకుతుందో లేదో, మరి నన్ను తాకేటప్పటికి తమరికి ఏమీ ఫస్ట్ కాదని మీరే ఒప్పుకున్నారు. మరి మీరు నన్ను తాకినప్పుడు నేను వర్జిన్ని కదా, అదే క్యారెక్టర్ తోటి ఇప్పటికీ ఉన్నా. నాకు నేను చెప్పను అని నీకు నువ్వు అనుకోవటమే కానీ నువ్వైతే చూసింది లేదు కదా నన్ను అన్నది. సూర్య, కొంపలోనే కనిపిస్తున్నాడు కదా, ఇక వేరే ఎవిడెన్స్లు కావాలా అంటుంటే అమ్ము, అవునా, మగవాడు 100 మందితో పోవచ్చు, ఆడది ఒకరితో కూడా పోకూడదు. సరే, నేను పోయాను పోలేదు ఇవన్నీ నీకెందుకు కానీ నువ్వు అడిగే డైవర్స్ అయితే ఇవ్వను. నీకు డైవర్స్ కావాలి అంటే నువ్వు నన్ను చీప్ క్యారెక్టర్ అన్నావు కదా ఇందాక, బజారు దానికంటే హీనమని. లాయర్కి ఎవిడెన్స్గా చూపు. లాయర్ని కాదు, జడ్జిని పిలిపించే అంత కెపాసిటీ నీ దగ్గర ఉంది కదా. నేను డైవర్స్ ఇవ్వటం కాదు, నువ్వు అన్నావే సెకండ్ బేబీ, నీ హార్ట్ని గెలిచి నీ కోసం బతికే దానితో నీ సెకండ్ బేబీ అని. సెకండ్ బేబీ అయినా నేనే ఫస్ట్ బేబీ అయినా నేనే, సెకండ్ బేబీ అయినా ఇది నేనే, ఎలా తెలుసా అని వయ్యారంగా తన చీర కొంగు పిలుచుకుంటూ బావా అని గారాలు పోతూ దగ్గరికి వచ్చి తన వెలిని సూర్య బుగ్గపై పెట్టబోతుంటే, సూర్య, డోంట్ టచ్ మీ, నువ్వు నన్ను టచ్ చేసినా నేను నిన్ను టచ్ చేసినా నువ్వు అన్నమాట నేను అమ్మ బాబుకు పుట్టలేదు అని ఒప్పుకోవాల్సి వస్తుంది, అందుకే నువ్వు కూడా టచ్ చేయకూడదు అన్నాడు. సంయుక్త మనసు మెలిపెట్టినట్టుగా అనిపించింది కానీ ఆ మాట తను అనడం తప్పు కనుక పైకి లేపిన వేలిని కిందకైతే అనలేదు కానీ అలానే గాలిలో నుంచి కిందకు తెస్తూ గుండె మీద నుంచి చూపిస్తూ, ఈ గుండె గూటిలో నేను చేరిపోతా, అలా చేరిపోవటానికి నేనేమి నిన్ను బుజ్జి కన్నా అని బుజ్జగించను. నువ్వు నన్ను ఎలా సొంతం చేసుకున్నావో సైకో గాడిలా, అలాగనే ఈ డెవిల్ లేడీ కూడా సైకో గాడికి తగ్గట్టుగా ఉంటుంది, అలా డెవిల్లానే చేరిపోతా. అమ్ముని సూర్య సొంతం చేసుకున్నాడు, సైకోని డెవిల్ సొంతం చేసుకుంటుంది అంటూ ఇంకా అలా అలా కిందికి వచ్చి సూర్య 2 కాళ్ళు పట్టుకొని, నేను నా మొగుడి కాళ్ళు పట్టుకోవటం లేదు బావా, నన్ను ఏలుకో, నా పక్క మీదికి రా అని నిన్ను అడగటం లేదు, చేయొద్దు అని నువ్వు అన్నా టచ్ చేసే రైట్స్ నాకున్నాయి. నీలో ఉన్న నా మేనమామ అత్తకి మేము తిట్టుకుంటాము, కొట్టుకుంటాము, సవాలక్ష అనుకుంటాము. చిన్నపిల్లని తెలుసో తెలియకో ఏదైనా తప్పుగా అంటే అని ఆమె తలను సూర్య పాదాలకు పెట్టి, నన్ను క్షమించండి మామయ్య అత్తయ్య అని బయటికి అని మనసులో, పెద్దలు లోకంలో లేనివారు మిమ్మల్ని నేను అనకూడదు మాట అన్నాను, అది నేను మనస్ఫూర్తిగా అనాలి అని అనలేదు. బావ నాకు కనిపించిన వాడే అనుకున్నాను, అతను నన్ను శారీరకంగా సొంతం చేసుకున్నాడు అని కోపంతో అతన్ని ఎదుర్కోవటానికి నాకు నేను అడ్డుగా వేసుకున్న ఒక మాట. కనిపించే మనిషిలాగానే అతని మనసు కూడా ఉన్నది అనుకున్నాను, కానీ అతని మనసు వేరు, కనిపించే మనిషి వేరు అనేది నాకు తెలియదు. నేను కూడా చిన్నప్పటి నుంచి కొంచెం మొండిదాన్ని, అది మీకు తెలిసి ఉంటుంది. అలా సొంతం చేసుకుంటే ఆ మొండితనంలో ఉన్నాను. ఇప్పుడు నాకు బావతో జీవితం కావాలి. ఈ సైకో గాడిని మాయ చేసి సూర్యదేవుని బయటికి తీసుకుని వచ్చే ధైర్యాన్ని నాకు మీరే ప్రసాదించాలి అని
పైకి లేచి చెమ్మగిల్లిన ఆమె కళ్ళను తుడుచుకొని, నీ కాళ్ళు నేను పట్టుకోలేదు. నేను మా అత్తని మావని తప్పుగా అన్నాను కాబట్టి క్షమించమన్నాను. సంయుక్త వేలు పెట్టి సూర్య ముఖాన చూపిస్తూ, నువ్వు నాకు చేసింది 100కి 100 పాళ్ళు తప్పు. నేను చేసిన తప్పుకు కాళ్ళు పట్టుకొనైనా క్షమాపణ అడిగే అంత ధైర్యం నా దగ్గర ఉంది. నువ్వు చేసిన తప్పుకి నువ్వు అలా చేస్తావా? చేసి కూడా పొగరుగా ఉంటావు. ఆ పొగరే దింపేస్తా. ఎవరేమైనా తెలుసో తెలియకో చేస్తారు అని ఒప్పుకున్నవాడే మహనీయుడవుతాడు, మహాత్ముడవుతాడు. నువ్వు చేసింది కూడా చాలా పెద్ద తప్పు. బలవంతంగా నన్ను సొంతం చేసుకుని బలవంతంగా నాకు తాళి కట్టి నువ్వే బలవంతంగా డైవర్స్ ఇస్తావా? దస్తమానం నువ్వు చెప్పింది చేస్తూ ఉంటానా ఇప్పుడు అని తన తాళిని చూపిస్తూ పెళ్ళానికి ఉన్న పవర్ ఏంటో చూపిస్తా. ఎలా కనిపిస్తున్నానేంటి నీకు? బావకు అసలే పొగరెక్కువ, అసలే ఎక్కువ. బావకి ఎంత స్పీడ్గా కోపం వస్తుందో నాకు కూడా అంత స్పీడ్గా మాటలు వచ్చేస్తాయి. బై బర్త్ వచ్చేవి, వాటిని కొన్ని కంట్రోల్ చేసుకోలేము. అలా కాంప్రమైజ్ అవుతూ అడ్జస్ట్ అయిపోతే లైఫ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సూర్యదేవ్ అనే నా బావ అని ఎన్ని మెలికలు తిరుగుతూ అన్నదో ఆ మాటకి సూర్య తమ్ము సవాళ్ళు విస్తూ మధ్య మధ్యలో బావ అన్నప్పుడల్లా బాడీలో ఏదో జరిగేస్తుంది. కానీ దాన్ని మాత్రం చాలా కంట్రోల్ చేసుకుని, నీకు పొగరు మాత్రం మామూలుగా లేదు, ఏదో బ్రతిమాలి బామాలి బుజ్జగిస్తుంది అనుకుంటే నాలో ఉన్న సైకోగాడి కంటే దానిలో ఉన్న డెవిల్ మరీ దారుణంగా కనిపిస్తుంది అనుకుని, చూపిస్తానే నేను కూడా నేనంటే ఏంటో చూపిస్తా అని లోపల కసిగా అనుకుంటున్నాడు. సమ్ము సూర్యదేవ్ అనే నా బావలో ఉన్న సైకోగాడికి నేను నార్మల్ లేడీని కాను, డెవిల్ని అని నిరూపించుకుంటా అంటూ కాల్లో ముద్దు పెట్టి కన్ను కొట్టి, ఇది నీకు కాదు అని సిగ్గుపడుతూ నా సూర్య బావకి అని మెలికలు తిరుగుతూ, రెడీగా ఉండండి మిస్టర్ సైకో గారు అని తిప్పుకుంటూ వెళ్ళిపోయింది. ఏంటి మిస్టర్ అంటుంది అంటుంటే, సూర్య అంటే సూర్యకి సంయుక్తకి పెళ్ళైంది కానీ సైకోకి డెవిల్కి పెళ్లి కాలేదు కదా అలా అన్నమాట అని సైకో గాడికి చెప్పింది. సైకో ఓ అలానా అనుకుని ఆలోచిస్తుంటే, సూర్య ఈసారి చెప్పేసింది కదరా, దాంతో ఉండిపోదామా అన్నాడు. సైకో లంకొంగు తగిలితే చాలు కుక్క పిల్లలు అయిపోతే అది కబడ్డీ కబడ్డీ ఆడుతుంది. చూసావు కదా ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో ఎవరైనా ఏడ్చి గోల పెట్టి మొత్తుకుంటారు. బాయ్ ఫ్రెండ్ని ఇంట్లో పెట్టి ధైర్యంగా అది మాట్లాడుతుంటే కాంప్రమైజ్ అయి కాపురం చేస్తానంటున్నావు, సిగ్గు లేదు? నాకు తప్పులో మనసు వద్దు, నా మైండ్ నా బాడీ హ్యాపీగా ఉంటే నాకు చాలు, నువ్వు మూసుకొని సమాధి అయిపో అని సూర్యాని బజ్జో పెట్టాడు సైకోగాడు. రేపు లాయర్ దగ్గర సంతకం పెట్టు అంటుంది. ఎలా పెట్టించాలి? దీంతో కట్ చేసుకుంటేనే నేను అనుకున్న ప్రాజెక్ట్ ఇన్ టైంలో కంప్లీట్ చేసి ఇవ్వగలను. ఈ లాయర్ ఈరోజు వస్తే పోయేది, రేపటిదాకా అని ఆలోచిస్తున్నాడు. సైకో అండ్ డెవిల్ రేపటి నుంచి ఎలా కొట్టుకుంటారో చూద్దాం. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే చేసుకుని బెల్ ఐకాన్ టచ్ చేసి ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, కంపల్సరీ కామెంట్ ఇవ్వండి, వీలైతే షేర్ చేయండి. మన ఛానల్లో కంప్లీట్ అయిన స్టోరీలు చాలా ఉన్నాయి, ప్లేలిస్ట్లో పెట్టాను, నాన్ స్టాప్గా వినండి.